ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఇప్పుడు ఒక ఇంటివారు కాబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అయినటువంటి అమరావతి ప్రాంతంలో చంద్రబాబు గారు సొంతంటిని నిర్మించబోతున్నటువంటి నేపథ్యంలో ఆ ఇంటి విశేషాలను మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాజధాని అయినటువంటి అమరావతిలో ఇప్పుడు చంద్రబాబు గారు సొంతింటిని నిర్మించుకోబోతున్నారు. ఆయన సొంతింటి కళని సాకారం చేసుకోబోతున్నారు. ఏంటి ఆ ఇంటి విశేషాలు ఎలా ఉండబోతుంది? మరి ఇప్పటివరకు చంద్రబాబు నాయుడు గారికి ఇల్లు లేదా అని అనుకుంటారు, ఇది ఇంతే. కానీ ఆయనకి ఇల్లు ఉంది హైదరాబాద్లో, అలాగే నారావారిపల్లిలో ఉంది. ఆ తర్వాత ఈ మధ్యకాలంలో అక్కడే కుప్పం కాన్స్టిట్యున్సీలో కూడా ఒకటి కట్టాలని చెప్పి ప్లాన్ చేశారు. ప్లాన్ చేస్తే దానికి సంబంధించి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దానికి పర్మిషన్ లేదని, లేకపోతే కన్వర్షన్ చేయలేదని రకరకాల కారణాలు చూపించి కొన్ని రోజుల పాటు హోల్డ్ చేశారు. ఆ తర్వాత దాన్ని క్లియర్ చేసుకున్నట్టున్నారు. అక్కడ కూడా ఒకటి నిర్మిస్తున్నట్టున్నారు కుప్పంలో. సరే, ఇప్పుడు తాజాగా చాలామంది చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించింది ఏంటంటే, అధికారంలో 2024 ఎన్నికలకు ముందు అసలు ఆయన లోకల్ కాదు, నాన్ లోకల్, హైదరాబాద్లో ఉంటారు, ఆయనకు అసలు ఇల్లే లేదు ఆంధ్రప్రదేశ్లో, అమరావతిలో. అలాంటప్పుడు అమరావతి రాజధాని అని ఆయన ఎట్టంటారు? అసలు ఆయన ఎన్ఆర్ఐ లాగా ఈయన నాన్ లోకల్, కాబట్టి నాన్ లోకల్ పర్సన్ని మీరు నమ్మొద్దు అని చెప్పి ప్రచారం జగన్మోహన్ రెడ్డి గారు 2024 సందర్భంగా చేశారు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలియగలవాళ్ళు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పినా చంద్రబాబు నాయుడు గారిని వయసు మీరినటువంటి ముసలాడన్నా, లేదంటే మోసకారన్నా, లేదంటే ఆయన నాన్ లోకల్ అన్నా, ఏదన్నా సరే ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మకుండా చంద్రబాబు నాయుడు గారికి అప్రతిహతమైన మెజారిటీతోటి ప్రభుత్వాన్ని ఇచ్చారు, అధికారంలో కూర్చోబెట్టారు. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలా కాలంగా ఇంటి విషయంలో ఆయన ఎందుకో చాలా సందర్భాల్లో అవమానపడ్డారు, ఆరోపణలు కూడా ఎదుర్కొన్నారు. ప్రస్తుతం ఆయన ఉండవల్లి ప్రాంతంలో ఉంటున్నారు. అది లింగమనేనికి సంబంధించినటువంటి ఏదో హౌస్, దాన్ని రెంట్కుంటున్నారు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ చెప్తుంది. కాదు అది రెంట్కి కాదు, ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారిది అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటూ ఉంది. అందుకే జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఇల్లు అక్రమంగా నిర్మించారు కాబట్టి దాన్ని కూల్చేస్తానని చెప్పి కొన్ని రోజుల పాటు హడావుడి చేశారు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజావేదికను కూల్చేశారు. ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే 2019లో ప్రజావేదికను ఫస్ట్ కూల్చేశారు. ప్రజావేదికను కూల్చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఉండవల్లి ఇంటికి వెళ్ళి ఆ ఉండవల్లి ఇల్లు అక్రమంగా నిర్మించారు కాబట్టి దాన్ని పడగొట్టే ప్రయత్నం చేస్తానని చెప్పేసి నానా రకాల పైచాచిక ఆనందం పొందారు ఆయన. అప్పట్లో ఆ ఇంటి ముందు రోడ్ని తవ్వేయటం, ఇవన్నీ నానా రకాలు చేశారు. అయితే అది నాది కాదు అని చెప్తుంటే, లేదు ఆయనదే అనేది వీళ్ళ వాదన. మళ్ళీ వాళ్ళే ఏమంటారంటే ఈ నాన్ లోకల్ ఇల్లు కూడా లేదు అని అంటారు వాళ్ళే. సరే, వాళ్ళు రకరకాల కామెంట్లు చేస్తున్నారు, అవన్నీ ప్రజలు గమనించారు, విన్న తర్వాత తీర్పు ఇచ్చారు అనుకుందాం, అయిపోయింది. అయితే ఇప్పుడు 2024 తర్వాత చంద్రబాబు నాయుడు గారు మారిన మనిషిని అని చెప్పి ఎన్నికల ముందే చెప్పారు. ఆంధ్రప్రదేశ్కే మొత్తం నా జీవితం అంకితం, విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ని ప్రపంచ పటంలో నెంబర్ 1గా నిలబడమే తన ధ్యేయం, లక్ష్యం అని చెప్పి చెబుతూ ఉన్నారు. అది మరింత బలపడటానికి, దానికి మరింత బలం చేకూర్చడానికి ఇప్పుడు లేటెస్ట్గా చంద్రబాబు నాయుడు గారు అమరావతిలోనే ఒక ఇల్లు నిర్మించుకొని ఉండడానికి సిద్ధమయ్యారు. అందుకే ఇప్పుడు ఒక 5 ఎకరాలు వెలగపూడి ప్రాంతంలో, అంటే కోర్ క్యాపిటల్ ఏరియాలో ఒక 5 ఎకరాలు ఆల్రెడీ ఆయన తీసుకున్నారు. అక్కడ త్వరలో ఇల్లు నిర్మించడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. అంటే సొంత ఇల్లు. ఇప్పుడు ఉండేది అద్దె ఇల్లు, ఇప్పుడు ఉండేది ఆయనది కాదు. ఇప్పుడు వెలగపూడిలో ఆయన ఇల్లు నిర్మించుకోవడానికి సిద్ధమవుతున్నారు. మొత్తం మీద ఉండవల్లిలో ఉన్నటువంటి ఇల్లు, దాని మీద రకరకాలుగా ఆరోపణలు రావటం ఇవన్నీ జరిగాయి. అయితే ఇప్పుడు అక్కడి నుంచి వెలగపూడికి రాబోయేటువంటి రోజుల్లో మారబోతున్నారు అనేది ఇప్పుడు వినిపిస్తుంది. ఎట్టకేలకు ఒక ఇంటి వాళ్ళు అవుతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో అని చెప్పి అనుకోవాలి. సో వెలగపూడిలో ఆ 5 ఎకరాల్లో ఎలా నిర్మిస్తారు అనే దాని మీద ఇప్పుడు చర్చ జరుగుతుంది. లేటెస్ట్ ఆయన ఎప్పుడైతే 5 ఎకరాలు ఇంటికి కోసం నేను తీసుకున్నాను అని అంటే వెంటనే ఏమంటారు, అదిగో చంద్రబాబు నాయుడు గారు 5 ఎకరాల్లో నిర్మిస్తున్నారంట, మొన్నటిదాకా మంగళగిరిని ప్యాలెస్ అన్నారు,
రిషికొండ ఇంకొక ప్యాలెస్ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి. తర్వాత ఇక్కడ హైదరాబాద్లో ఒక ప్యాలెస్ ఉందన్నారు, బెంగళూరులో ఒక ప్యాలెస్ ఉందన్నారు, ఇడుపులపాయలు ఇంకో ప్యాలెస్ ఉందన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు 5 ఎకరాల్లో కడుతున్నారు, అది ప్యాలెస్ కాదా అనొచ్చు. అందుకే చంద్రబాబు నాయుడు గారు ముందుగానే ఒక క్లారిటీ ఇచ్చారు. తన ఇంటితో పాటు అక్కడ వచ్చేటువంటి పార్టీ వాళ్ళకి సమీక్ష సమావేశాలు పెట్టుకోవడానికి కానీ, అక్కడ సమావేశాలు పెట్టుకోవడానికి కానీ వాటన్నిటికీ ఏర్పాట్లు చేస్తున్నాడు ఆ 5 ఎకరాల్లో. ఒక ఇంటికి మాత్రమే కాదు, పార్టీ అవసరాల కోసం ఆయన ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే గార్డెనింగ్ కొంత ఇట్లా డివైడ్ చేస్తున్నారు. బట్ జగన్మోహన్ రెడ్డి గారి మాదిరిగా సువిశాలమైనటువంటి భవంతిని కట్టేటువంటి ప్లాన్ లేదని చెప్పి ఆల్రెడీ ఆయన ఒక క్లారిటీ ఇచ్చారు. పార్టీ అవసరాల కోసం అవసరమైనటువంటి మేరకు అక్కడ ఏర్పాట్లు చేసుకుంటూ ఇల్లు ఉంటుందని. ఇప్పుడు హైదరాబాద్లో కూడా చూస్తున్నాం, హైదరాబాద్లో కూడా అదే కదా. హైదరాబాద్లో కూడా మామూలుగా అందరు కట్టుకునేలాగానే కట్టుకున్నారు. ఆయన ఎకరాల విస్తీర్ణంలాగా అట్లా. అక్కడ కూడా 5 ఎకరాలు ఇంటి స్థలం ఉన్నప్పటికి కూడా ఈ 5 ఎకరాల్లో ఇల్లు ఉంటుందని మీరు భావించొద్దు సుమా. ఇది పార్టీ అవసరాలకి ఇతరత్ర అవసరాలకు నిర్మాణాలు జరుగుతాయి అక్కడ, నా ఇల్లు కూడా దాంట్లో ఒక భాగం అని చెప్పి ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. సో వెలగపూడిలో ఆయన ఇల్లు కడుతున్నారు కాబట్టి ఇక ఆంధ్రప్రదేశ్ ప్రజలు నాన్ లోకలే చంద్రబాబు నాయుడు గారు అని అంటే ఎవరు ఒప్పుకునే పరిస్థితి లేదు. ఇటీవల వరకు కూడా అసలు ఆయనకు ఓటు లేదు, హైదరాబాద్లో ఓటు ఉంది, ఇక్కడ ఓటు లేదు, ఓటు లేని ఆయనకి ఇక్కడ ఎందుకు అని అన్నారు. ఇప్పుడు మరి 2019కు ముందు ఒకసారి తీసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నారు? హైదరాబాద్లో లోటస్ పాండ్లో ఉన్నారు. లోటస్ పాండ్ నుంచే కదా రాజకీయాలు చేసింది ఆయన. ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయన మొత్తం లోటస్ పాండ్ నుంచే, దశాబ్ద కాలం పాటు లోటస్ పాండ్ నుంచి చేశారు ఆయన రాజకీయాలు. ఎప్పుడైతే అధికారం వచ్చిందో అధికారం రాగానే ఇమీడియట్గా దుకాణం అక్కడ మార్చారు. ఇప్పుడు అధికారం పోయింది, అధికారం పోగానే దుకాణం బెంగళూరుకి మార్చారు. సో ఒక వారంలో 2 రోజులు దుకాణం ఇక్కడ పెట్టాడు, మిగతా దుకాణం అంతా 6 రోజులు అక్కడే, 5 రోజులు అక్కడ, 2 రోజులు ఇక్కడ. ఈ దుకాణం నడుస్తుంది అయింది. మరి ఇప్పుడు నాన్ లోకల్ ఎవరు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారే కదా. లోకల్ అయితే కనుక ఆయన అక్కడ ఉండాలి కదా. అదేమంటే నాకు ఇక్కడ ఇల్లు ఉంది కాబట్టి నేను ఇదే రాజధాని అని చెప్పి 2019 ఎన్నికల ముందు చెప్పాడు. నేను రాజధాని మార్చిన అమరావతి నుంచి, నా ఇల్లుని చూసి మీరు నమ్మండి అని చెప్పి ప్రజలు నమ్మించారు. ఆ తర్వాత ప్రజలు నమ్మి ఓట్లు వేసిన తర్వాత 2019లో అమరావతి రాజధాని కాదు 3 రాజధానులు అన్నాడు. ఆయన ఇల్లుని చూపించేప్పుడు నేను ఇల్లు ఇక్కడే కట్టుకున్నాను, నేను ఇక్కడే ఉంటాను, ఇదే రాజధాని మీరు నమ్మండి అని అన్నాడు. దాన్ని భిన్నంగా చేశాడు. సరే 2024 వచ్చేటప్పటికి అందరికి తెలిసింది ఈయనేంటి అనేది. సో దాన్ని పక్కన కూర్చోబెట్టారు. అయితే చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఒక విజన్ తయారు చేశారు, 2047 విజన్, 2029 విజన్. దాన్ని సాకారం చేసుకోవడానికి 24/7 అక్కడే ఉండాలి అని నిర్ణయించుకొని వెలగపూడిలో ఆయన నివాసాన్ని ప్లాన్ చేసుకుంటున్నారు. సో అదేవిధంగా ఆల్రెడీ 2028 నాటికి పూర్తి స్థాయిలో అమరావతి నిర్మాణం, రాజధాని నిర్మాణం జరగడానికి కూడా ప్లాన్స్ అన్నీ అయిపోయినాయి. ఆల్రెడీ 11,000 కోట్లతో టెండర్స్ కూడా కన్ఫర్మ్ అయిపోయినాయి. చంద్రబాబు నాయుడు గారి ఇంటికన్నా కూడా అమరావతి రాజధాని నిర్మాణాలు, రాజధాని ఆకారం పూర్తి స్థాయిలో రాబోతుందని చెప్పి మనం అనుకోవాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.